మ్యూజిక్ లో సాంగ్స్ కూడా కంపోజ్ చేస్తాను నేను మ్యూజిక్ తో. అందుకే ఒక ప్రావర్బ్ ఉంది, ట్రైన్ అప్ ఏ చైల్డ్ ఇన్ ది వే వెన్ హీ ఇస్ ఓల్డ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. పిల్లవాడు నడుస్తున్న త్రోవ వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనను దాని నుంచి తొలగిపోడు. కాబట్టి చిన్న వయసులోనే మనం నేర్చుకోవాలి, మంచి 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 అలవాటు నేర్చుకోవాలి. మీకు ఆల్రెడీ ఉదాహరణ చెప్పాను, చెడు నేర్చుకోవాలని చాలా మంది పిల్లలు ఆ చెడు ఎట్లుంటది, క్యూరియాసిటీ ఎక్కువ ఉంటది ఈ వయసులో. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే నేను చెప్పాను, ఒక రిజర్వ్ బ్యాంక్ లో కొత్తగా జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం పని తెలుసా, ఒక పెద్ద స్క్రీన్ లో 100 రూపీస్ నోట్ వేస్తారు, చేతికి 100 రూపీస్ నోట్ ఇస్తారు. ఆ స్క్రీన్ లో చూస్తుంటారు, నోట్ లో ఎక్కడ డాట్ ఉంది, ఓహో ఇక్కడ డాట్ ఉంది నోట్ లో, ఓహో ఇక్కడ ఎంబ్లం ఉందా, ఎంబ్లం ఇక్కడ ఉంది. ఇట్లా 3 నెలలు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, నోటు 100 రూపీస్ నోట్ ఇచ్చి. ఆ 3 నెలలు అయిపోయిన తర్వాత అబ్బాయిని తీసుకెళ్లి కౌంటర్ లో కూర్చోబెడతారు. బ్యాంక్ లో కౌంటర్ లో కూర్చోబెట్టి 100 రూపీస్ కట్టేస్తారు. అతను లెక్కేస్తాడు, ఇట్లా లెక్కేస్తే మంచి నోట్లు చూస్తూ వచ్చాడు కదా, ఇట్లా కౌంట్ చేస్తాడు. మంచి నోట్లు రాగానే, ఫేక్ నోట్ రాగానే ఇది తీసి పక్కకేస్తాడు. చూడగానే ఫేక్ నోట్ పక్క, ఎందుకంటే తన చేయి టచ్ దేంతో పరిచయం అయింది, మంచి నోట్లతో పరిచయం అయింది. అవి కౌంట్ చేస్తుంటాడు, తీసేసి పక్కనేస్తాడు ఫేక్ నోట్స్. అంతే లైఫ్ లో గానీ చదువులో గానీ మీరు నేర్చుకోవాల్సిన పద్ధతి అదే. మీరు మంచి నేర్చుకుంటూ పోతే, మంచి చూస్తూ పోతే, మంచిగా ఆలోచిస్తూ పోతే ఏమైతే చెడు ఆటోమేటిక్ గా తెలుగుని తీసి పక్కన వేసేస్తారు. అంతేనే కదా చెప్పాలి. మంచిగా నేర్చుకున్నారు, మంచి నోటు చూశాడు కాబట్టి ఆ బ్యాంక్ లో ఫేక్ నోట్స్ ఏం చేశాడు, తీసి పక్కన పడేశాడు. అది పనికిరాదు, అసహించుకొని డస్ట్బిన్ లో పడేసినాడు. అలాగే మీరు మంచి చేస్తూ పోస్తే మీ ఆలోచనలో మంచి ఆలోచన, చెడు ఆలోచనలు ఏం చేస్తారు, వెంటనే తీసేట పడేస్తారు. అంతే. ఫేక్ నోట్స్ మళ్ళీ తీసుకుంటాడు అతను, డస్ట్బిన్ లో పడేస్తారు. అట్లే మీ ఆలోచనలో వచ్చే చెడ్డ ఆలోచనలు ఏం చేయాలి, డస్ట్బిన్ లో పడేయాలి. చూడకూడదు, తీసుకోకూడదు, అసహించుకోవాలి. అలాంటి లైఫ్ స్టైల్ కావాలి పిల్లలు. మీరు ఇంత స్కౌట్ ఎంచుకోవడమే, మీలో ఒక డిసిప్లిన్ ఉంది కాబట్టి స్కౌట్ ఎంచుకున్నారు. కాబట్టి ఎంచుకొని స్కౌట్ లోకి వచ్చిన తర్వాత మరింత డిసిప్లిన్, ఇంకా డిసిప్లిన్ లో డిసిప్లిన్, మోడల్. సముద్రంలో కరుకురాళ్ళు ఉంటాయి, ఆ నీళ్లు ప్రవహించి 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 ఏమవుతాయి, అవి లాస్ట్ కి గులకరాళ్ళగా మారిపోతాయి. సున్నితంగా మంచి రాళ్ళు, అవి తీసుకొని ఏం చేస్తారు, ఇండ్లలో షోకేస్ లో చక్కగా పెట్టుకుంటారు. అటువంటి స్థాయికి ఎదగాలి. మీరు స్కౌట్ లోకి వచ్చిన తర్వాత మంచి మంచి అలవాటు నేర్చుకున్న తర్వాత వీళ్ళ కరుకుతనం, సార్ చెప్పాడు కదా ఇందాక, మన సిఓ సార్ చెప్పాడు కదా, అసలు క్షమాగుణం నిన్న మీకు చెప్పా కదా, కొడితే అదే క్షమాగుణం, అది అభ్యాసం చేయాలి. మీరు ఈ స్కౌట్ లో ఇది రావాలి. ఈ విధంగా నేర్చుకుంటూ పోతే మన జీవితంలో చెడు అంతా వెళ్ళిపోయి మంచిగా ప్యూరిఫై, మంచి పిల్లలు. ఎవరిని మీద చెడు మాట్లాడి కూడా అమ్మా వాళ్ళు మంచి వాళ్ళతో మాట్లాడకూడదు. ఎవరి మీద జోక్ వేయాలనుకున్నా డబల్ మీనింగ్ జోక్లు ఎక్కువ అయిపోయినాయి పిల్లలు ఈ మధ్యలో. అటువంటి వేస్తుంటే అయ్యో వాళ్ళు ఉన్నారు కదా మాట్లాడకూడదు మనం. అటువంటి మీరు ఉన్నారంటే యూనిక్. ఇంకా మీ ముందర ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోవాలి. జోకులు వేసుకోవడానికి కానీ, అల్లరి చేయడానికి కానీ. ఆ పాప ఉంది, ఈ అబ్బాయి ఉన్నాడు, అబ్బా వీళ్ళ మధ్య మాట్లాడకూడదు అనుకుంటారు. అటువంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడాలి. అప్పుడే మనకు సేవ చేయాలనే భావం లోపల తన్నుకొని వస్తుంది. మీ ఇంటి దగ్గర చెత్త ఉంది, మీరు కలిసి యూనిఫామ్ వేసుకొని పోయి క్లీన్ చేయండి, అక్కడ ప్రాంతం అంతా చూస్తారు. ఆటోమేటిక్ అప్ప స్కౌట్ పిల్లలు చక్కగా చేస్తే వాళ్ళు కూడా వచ్చి మీతో పాటు పని చేస్తారు. అట్లా చిన్నగా ప్రారంభించాలి. మొట్టమొదటి ఎక్కడ ప్రారంభించి, ఇంట్లో ప్రారంభించాలి. మీ తల్లిదండ్రులు సేవ చేయాలి, మీ అక్క చెల్లెలకు సేవ చేయాలి, మీ అన్నా చెల్లె తమ్ములకు సేవ చేయాలి. వాళ్ళు చిన్న చిన్న పనులు అడుగుతారు. తమ్ముడు అడుగుతాడు, అక్క నా డ్రెస్ ఉతికి ఎక్క అంటాడు, హ్యాపీగా ఉతికిచ్చేయండి. అలవాటు చేసుకోండి. మీ తల్లిదండ్రులు ఉంటాయి బట్టలు, నిజంగా తెలిసిన చిన్న పని ఉతకడం, ఉతుక్కోవాలి. అటువంటి మంచి అలవాటు చేసుకోవాలి. ఈ రోజు కూడా చెప్తున్నా, నా బట్టలు నేను అరేంజ్ చేసుకుంటా, నా బట్టలు నేను ఉతుక్కుంటా. ఇంత బిజీ లైఫ్ లో కూడా అవకాశం ఎవరికి ఇవ్వను. నాకు భయం ఏంటంటే ఇంకోటి స్వార్థం, బట్టలు ఉతకడానికి ఇస్తే గట్టి గట్టి కొట్టి మంచి మంచి బట్టలు చెడిపోతాయని ఒక భయం ఒకటి. వాళ్ళు ఐరన్ చేసి అన్ని మడతలు ఉంటాయని చెప్పి నా ఐరన్ నేనే చేసుకుంటా. ఈ రోజు ఈ క్షణం ఈ రోజు కూడా చేసుకున్నా, ఇంత బిజీగా ఉన్నా. అట్లా అలవాటు చేసుకోవడం లైఫ్ లో మంచిది, ఆ ఒక ఎక్సర్సైజ్. కాబట్టి పిల్లలు ఇప్పటికే చాలా సేపు అయింది, మీరు ఫోటోలు దిగాలని, సర్టిఫికెట్ తీసుకోవాలని చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నారు. మనకు వచ్చినటువంటి సార్ వాళ్ళు కూడా అందరూ మీ పట్ల అమితమైన ప్రేమ. సార్ వచ్చాడు, మళ్ళీ ఈరోజు మీకు చికెన్ పండుగ ఉంటుంది. మళ్ళా
కాబట్టి మీరంటే అందరికి ప్రాణం, మీరు మా పిల్లలతో సమానం. ఎదగాలని ఇంకా మీ పేరు చెప్పుకొని మేము ఉండాలా, ఫలానా అబ్బాయి మా స్టూడెంట్ రా అని మేము సమాజంలో చెప్పుకునేంత గౌరవమైన స్థాయిలోకి మీరు పనిచేస్తే మమ్మల్ని ఆ స్థాయిలో పెట్టి సమాజానికి మేలైన సేవ ఏదైనా చేయనెరిగి ఉండి చేయాల్సిందే. ఆ విధంగా మనం చదువుతో పాటు ఈ సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ సేవ చేయాలనే తాత్పర్యం మీ మనసులో ప్రతి క్షణం ఆలోచించుకోవాలి. ప్రతి సాయంత్రం ఈ ఉదయకాలం సంబంధించి సాయంత్రం ఏం తప్పులు చేశా, ఏం పొరపాట్లు చేసినా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక అర్ధ సెకండ్ కళ్ళు మూసుకొని ఆలోచించుకుంటే చేసిన తప్పులు, అన్న మాటలు అవన్నిటిని రేపు పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పి మన దాంట్లో మన మైండ్ లో 0 రావాలి. మంచి చేస్తే ప్లస్లు, తప్పు చేస్తే మైనస్లు. ఎప్పుడు మన మార్క్స్ ప్లస్ లోనే ఉండాలి. ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఒక సాయంత్రం నిద్రపోయే ముందు ఒక్క హాఫ్ మినిట్ నీకు ఉదయకాలం చేంజ్ చేశా, ఏమైనా తప్పు చేశానా, తప్పు చేస్తే రెక్టిఫై చేసుకోవాలి. ఆ విధంగా మీరు డెవలప్ చేసుకుంటూ వస్తే మీ మైండ్ ప్యూరిఫై అయిపోయి, రిఫ్రెష్ అయిపోయి, మీ మైండ్ లో ఉన్న చెత్త చెదార మొత్తం ఫార్మేట్ అయిపోయి రిలాక్స్ ఉంటది. మీ మైండ్ చూసి చెప్పొచ్చు, మీ ఫేసులు చూసి చెప్పొచ్చు మీరు బాగున్నారా బాగలేదు, అంత ఫేస్ రీడింగ్ చెప్పగలం మేము. ఇప్పుడు కొంతమంది చాలా బలంగా ఉన్నారు, సార్ ఇట్లా చెప్తున్నాడు, అది సాధ్యమేనా? ఒకవేళ సార్ ఊరికి చెప్తున్నాడు మళ్ళీ ఊరికి పోయి నార్మల్గా ఉందామా అట్టొద్దు. సారులు ఇంతమంది సారులు ఈ స్థితికి వచ్చి మిమ్మల్ని ప్రేమించి మీకోసం మంచి మంచి సలహాలు ఇచ్చారు, మంచి మంచి సలహాలు ఇచ్చారు. అవన్నీ మీరు మనసులో గుర్తుంచుకోండి, మర్చిపోవద్దండి, ఆచరణలో పెట్టండి. 10 మందికి సాయం చేయడానికి ప్రారంభించండి. అదే సమయంలో చదువులో మాత్రం అందరు టాపర్స్ ఉండాలి. నెక్స్ట్ టైం మీరు వచ్చేటానికి మీ ప్రోగ్రెస్ కార్డు మీరు తీసుకొని రావాలి, మేము చూస్తాం. అంటే అర్థం చేసుకోండి, మీరే మాకు వెంటబడి చూపారు, నా ప్రోగ్రెస్ కార్డు చూడండి సార్, నాకు ఎన్ని మార్కులు వచ్చాయని స్థాయిని ఉండాలి. ఆ విధంగా ఆల్ రౌండ్ అన్ని రంగాలు మన అభివృద్ధి చెంది మన యొక్క జిల్లా పురోగతి కోసం, అలాగే రాష్ట్రంలో దేశంలో స్కౌట్స్ అనేది ఒక మన పిల్లలము ఒక ట్రేడ్ మార్క్ లాగా మన దేశ స్థాయిలో ఉండేదానికి మనందరం కలిసికట్టుగా ప్రయాసపడుతున్నాం. అలాగే ఈ అరేంజ్మెంట్ చేసినటువంటి లియో ఆంటనీ నిజంగా చాలా కష్టపడతాడు, ఎంత కష్టపడతాడో కష్టపడతాడు. కాబట్టి మన స్కౌట్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అలాగే పిల్లలు కార్తిక్, అలాగే స్కౌట్ టీం అందరికీ, మరి స్కౌట్ గైడ్స్ కి, మేడమ్స్ అందరికీ మరి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మరి నా చిన్నారులకు ఆశ తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి సారు యథార్థ గాథని కథగా మొదలుపెట్టి మీ అందరి మనసుల్లో ఒక చెరగని ముద్ర వేసింటారు. మీలో ఎంతమందికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఈ స్థాయికి ఎదగొచ్చు అనే ధైర్యం కలిగింది? ఎంతమంది? శభాష్. పెద్దలు చెప్పిన ప్రతి అంశం అదే. చదువుకి వసతులు, వనరులు అవసరం లేదు. ఇన్ని కష్టాలు మనం సార్ సినిమాలు చూడాలే. హిట్లర్ అనే అప్పట్లో ఒక సినిమా వచ్చేది. ఆ హిట్లర్ లో హీరోకి 4 చెల్లెలు, సార్కి 3. ఆయన చాలా కష్టాలు పడేవాడు, అంతకంటే మించి కష్టాలు పడ్డారు సార్. మరి అయినా ఎక్కడ కూడా ఒక చిన్న సమస్య వచ్చినా నవ్వుతూ పరిష్కరించగలిగే శక్తి సామర్థ్యాలు భగవంతుడు వారికి ఇచ్చారు. నిజంగా నేను చాలా గర్వపడుతూ ఉంటాను. సార్ చెప్పింది అబద్ధం కాదు, అక్షర సత్యం. నేను స్వయంగా చూశాను, సార్ ఇస్త్రీ చేసుకునేది నేను చూశాను. ఏదో మీరు బాగుపడాలనో లేదంటే మీలో కొంత మార్పు తేవాలనో సార్ చెప్పింది కట్టు కథ కాదు, అది నిజం. 100కి 100 పాళ్ళు వారి దైనందిన జీవితం మీ ముందు తెచ్చిన పుస్తకం. కాబట్టి మరి డిఓ గారు అంటే జిల్లా మొత్తానికి అధికారి. ఎన్ని సమస్యలు ఉంటాయంటే కనీసం తినడానికి కూడా సమయం ఉండని పరిస్థితుల్లో వారి పని వారే చేసుకుంటే మీరెందుకు చేసుకోలేరు? పైగా తల్లిదండ్రులకు సేవ చేస్తే మేధస్సు పెరుగుతుంది అని వేదవాక్కు. మనకి ఏం పని లేదు, తల్లిదండ్రులు సేవ చేస్తూ కూర్చుంటే చాలంట. తెలివితేటలు మనకు తెలియకుండా పెరిగిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం తల్లిదండ్రులకు సేవలు చేస్తామో వాళ్ళ జీవిత అనుభవాలన్నీ మనకి తెలియపరుస్తూ ఉంటారు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని. ఎప్పుడైతే మన తల్లిదండ్రుల దగ్గర మనం ఎక్కువ సమయం గడుపుతామో వారిని చూడడం కోసం చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు వచ్చి ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. మా నాన్నకి నేను సేవ చేశాను,
సేవ చేసినందుకే నేను ఈ స్థాయిలో ఉన్నానని మా పిల్లలకు చెప్తూ ఉంటాను ఇప్పుడు. మా నాన్నకి మోకాళ్ళ నొప్పులు, ప్రతిరోజు సాయంత్రం